ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. రానున్న మరికొద్ది గంటల్లో సింహరాశి వారి జాతకులు ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఆ వ్యక్తి విషయంలో అశ్రద్ధ, ఏమరపాటు ఉండదు. నక్కతోక తొక్కినట్లుగా ఫలితాలొస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో తప్పక చూడండి. ఈ వీడియో చూస్తే అంతా మీకు బోధపడుతుంది. ముందుగా ఈ రాశి జాతకులకు ఆవేశం అధికంగా ఉంటుందని చెప్పాలి. అలాగే ఇది నష్టదాయకంగా మారొచ్చు. కావున ఈ విషయంలో శ్రద్ధ వహించండి. ఇతరుల బాధ్యతలు మీ మీద వేసుకుని దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు. వీళ్లకు శారీరక బలంతో పాటుగా మానసిక బలం అనేది ఎక్కువ. తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తోంది. అలాగే వీరికి నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలనుకుంటారు. కావున చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. మోసం చేసే గుణమంటే వీరికి అస్సలు పడదు. మంచి మనస్తత్వము అధికము. ఎటువంటి వాళ్లనైనా ఇట్టే నమ్మేస్తారు. ఇతరుల కష్టాలు వీరి కష్టాలుగా భావిస్తూ ఉంటారు. పరిష్కారాలు వెతకడంలో అలసి సొలసిపోతారు. అదనంగా ఈ యొక్క సమస్యను చేర్చుకుని కొంతమంది వీరిని మోసగిస్తారు. ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష, ప్రచార దాహం అధికంగా ఉంటుంది. కానీ ఆలోచనలు, నిర్ణయాలు బాగా ఆలోచించిన తర్వాతే తీసుకుంటారు. ఈ రాశి వ్యక్తులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి. ఈ రాశి వాళ్లకు ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. ప్రేమించిన వాళ్లను వివాహం చేసుకోవాలి అనుకునే స్త్రీ పురుషులకు మీకు ఇప్పుడు సమయం ఆసన్నం కాబోతోంది. అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యుల అంగీకారం ఉంటుంది. చక్కగా మీ జీవితంలో ముందుకు సాగడానికి అననుకూల సమయం తొలగిపోయిందని చెప్పాలి. దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతో ఆనంద బాట పడుతుందని చెప్పడంలో సందేహమే అస్సలు లేదు. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని మానసిక తృప్తి పొందుకుంటారు. చురుకుగా ఉంటారు ప్రతి విషయంలో. జీవిత భాగస్వామితో మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లబోతుంది. విద్యార్థుల విషయంలో కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదివితే తప్పక ఉత్తీర్ణులవుతారు. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరము. ఈ సమయంలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఉన్నత ఫలితాలు పొందుకుంటారు. కానీ కష్టపడాల్సి ఉంటుంది. విదేశాలకు ఎవరైతే వెళ్లాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు అన్ని ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. వాళ్లకు ఈ సమయంలో వీసా, పాస్పోర్ట్ అనేది మంజూరవుతుంది. ఇక ఎప్పటినుంచో కుటుంబ కలహాల వల్ల ఇబ్బంది పడుతున్న వీరికి అనుకూలవంతంగా ఇప్పుడైతే సమయం కలిసి రాబోతుంది. కుటుంబంలో ఏర్పడిన కలహాలు తొలగిపోతాయి. అలాగే సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ప్రేమ పూరితమైన సుఖ సంతోషాల వాతావరణం వీరి కుటుంబంలో ఏర్పడబోతోంది. అయితే ఉద్యోగ జీవితంలో కూడా ఈ రాశి వ్యక్తులకు సానుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి జాతకులు మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి సహోద్యోగులతో మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు అన్నీ కూడాను ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగస్తులు సత్ఫలితాలు, సత్సంబంధాలు కూడా తోటి వారితో ఏర్పరుచుకోబోతున్నారు. ఒక వ్యక్తి మీ ఉద్యోగంలో ఎదుగుదలకు కారకులవుతారు. ఎంతో కాలంగా మీరు ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తుంటే మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లు మీ సొంతం కాబోతున్నాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపార విషయంలో అనుకూల శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ ఇక చేయలేము, విరమించుకుందాం అనుకునే వీళ్లకు మీ జీవితంలో వచ్చిన ఆ వ్యక్తి కారణంగా ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి అంశంలో కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటాడు. మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాడు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్లకు కూడా భాగస్వామ్యులతో మంచి సంబంధాలు కుదురుతాయి. ఇంతకు ముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనుకూలము. ఇక మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం చేసుకోవాల్సిన దేవత ఆరాధన విషయానికి వస్తే
సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి బిల్వ పత్రాలు సమర్పించండి. అద్భుత ఫలప్రద ఫలితాలు పొందుకుంటారు. వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనంతసేపు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. విశిష్ట అనుకూల ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.